వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి విడుదల రజని మీదన ఏసీబీ కేసు అట్లాగే వివిధ కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంలో కీలకమైనటువంటి వాదనలు విడుదల రజని తరపు న్యాయవాది చేసుకొచ్చారు. రాజకీయ కక్షతోనే ఇది చేస్తున్నారనడానికి లావు శ్రీకృష్ణదేవరాయల ప్రెస్ మీట్నే వాడారు. 2021లో ఘటన జరిగిందని ఇప్పుడు కేసు పెట్టారు. ఈ కేసులో A2గా ఉన్న ఐపీఎస్ జాషువా ఇచ్చిన స్టేట్మెంట్ని మరి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంటేనే వాళ్ళు ఎలాగ ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని అర్థమవుతుంది. లావు శ్రీకృష్ణదేవరాయలు గత ప్రభుత్వంలో రజనీతో పాటు ఒకే పార్టీలో అదే జిల్లాలో ఎంపీగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన అధికార పార్టీలోకి వెళ్ళి చేస్తున్నారు కాబట్టి ఆయన కక్ష సాధింపు వ్యవహారం ఇది. విజిలెన్స్కి విచారణలో A2 ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధించిన నివేదిక లావు శ్రీకృష్ణదేవరాయలు బయట పెట్టారంటేనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి కుట్ర జరుగుతోంది అన్నటువంటి ఆరోపణ చేశారు. దీని మీద ప్రభుత్వం వాదన ఏంటని న్యాయస్థానం అడిగింది. ప్రభుత్వం టైం కోరింది. దీంతో విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.